హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో. ఈ వీడియో బైక్ మెయింటెనెన్స్ గురించి చిన్న మోడిఫికేషన్స్ అలాగే వీడియో చేస్తూ ఉంటాను. ఈ వీడియో కాన్సెప్ట్ ఏమిటంటే డ్యూక్ హ్యాండిల్ బార్ని ఎన్ఎస్లో ఫిట్ చేసేది ఎలాగని చూడబోతాము. నెక్స్ట్ ఏమేమి టూల్స్ కావాలని వీడియోలో వెళ్తూ చెప్తూ ఉంటాను. ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రండి బ్రో. వెల్కమ్ టు ట్విస్ట్ బిల్ బైకర్. ఫస్ట్ డ్యూక్ హ్యాండిల్ బారు, 8mm 3-inch బోల్టు, స్పేసరు, మెటల్ వాషరు, నైలాన్ లాక్ నెట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఎలా ఫిట్ చేశాను చెప్తాను బ్రో. స్టెప్ బై స్టెప్ చూసుకోరండి వీడియోలో. 6mm బోల్ట్ని 4 లూజ్ చేయండి. నెక్స్ట్ మాస్టర్ సిలిండర్ బ్రేక్ని రిమూవ్ చేసుకుంటాము. దీనికి ఫ్రంట్లో 8 నెంబర్ బోల్ట్ ఉంటుంది, అలాగే బ్యాక్లోనూ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోండి. చేసినాక పై ఉండే మిర్రర్ని పక్కకు పెట్టి మాస్టర్ సిలిండర్ని అలాగే కిందకు వదిలేయండి. నెక్స్ట్ కంట్రోల్ స్విచ్ రిమూవ్ చేసేది ఎలాగని చూడబోతాము. దీని బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటుంది, దీన్ని స్క్రూ డ్రైవర్లో రిమూవ్ చేసుకోండి. ఓపెన్ చేసినాక బ్యాక్ సైడ్లో యాక్సిలేటర్ కేబుల్ ఉంటుంది, దాన్ని రైట్ సైడ్లో మెల్లిగా పుల్ చేసి రిమూవ్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ హబ్లో వచ్చేసి ఒక చిన్న పీస్ ఉంటుంది, దాన్ని కొంచెం సేఫ్గా పెట్టుకోండి. నెక్స్ట్ బారెల్ని రిమూవ్ చేసుకుంటాం. దీనికి 6mm బోల్ట్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ థ్రాటల్ గ్రిప్పర్ని రిమూవ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ సైడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తాము. నెక్స్ట్ క్లచ్ అసెంబ్లీని రిమూవ్ చేయబోతున్నాము. దీనికి 10 నెంబర్ బోల్ట్ని ఫస్ట్ రిమూవ్ చేసుకుంటాము. నెక్స్ట్ కంట్రోల్ స్విచ్ బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉన్నాయి, దాన్ని స్క్రూలో రిమూవ్ చేసుకొని కంట్రోల్ స్విచ్ని స్క్రూగా ఓపెన్ చేసి అలాగే కిందకు వదిలేయండి. లెఫ్ట్ సైడ్ బారెల్ ఫస్ట్ రిమూవ్ చేసినాక ఈ గ్రిప్పర్ కొంచెం టైట్గా ఉంటుంది, దీన్ని ఎలాగైనా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఈ క్లచ్ని రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ది 4 Allen's లూజ్ చేస్తున్నారు కదా, దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసి 2 హ్యాండిల్ బార్ని రిమూవ్ చేసేయండి. డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని ఆల్రెడీ అక్కడ హోల్ ఉంటుంది, ఆ హోల్ని లైట్గా పెద్ద చేసుకోవాలి. రైట్ అండ్ లెఫ్ట్ 2 చేసుకోవాలి. ఈ హోల్స్ కంప్లీట్ అయినాక 2 సైడ్ హ్యాలన్ బోల్ట్ తీసుకొని 8 నెంబర్కి చెక్ చేసి చూడండి. ఇప్పుడు 8 నెంబర్ బోల్ట్ తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ హ్యాండిల్ బార్ కింద పార్ట్ తీసుకొని మళ్ళీ స్పేసర్ తీసుకోండి. స్పేసర్ అన్నీ రెడీ చేసుకున్నాక ఫ్రేమ్లో పెట్టి దాని కింద మెటల్ వాషర్ మళ్ళీ లాక్ నెట్ 2 సైడ్ అదే విధంగా పెట్టుకోండి. రెండింటిని తీసుకొని ఈ విధంగా టైట్ చేయండి, 2 సైడ్ చేయండి. టైట్ చేసినాక చూసుకోండి ఇదేలాగా స్టెప్ బై స్టెప్గా ఉండాలని. క్లచ్ని ఫిట్ చేసుకోండి హ్యాండిల్ బార్ని కూడా బండ్లో అలాగే ఫిట్ చేయండి, టైట్ చేయకండి, అలాగే లూజ్గానే పెట్టండి. బండ్లో కూర్చొని మీరు పొజిషన్ చూసుకొని మళ్ళీ టైట్ చేయండి. మళ్ళీ రైట్ సైడ్ బ్రేక్ సిలిండర్ని కూడా ఫిట్ చేసేయండి. ఫస్ట్ బైక్లో కూర్చొని కంట్రోల్ స్విచ్ అక్కడ పెట్టి పొజిషన్ చూసుకొని దాంట్లో ఒక మెటల్ పీస్ ఉంటుంది, దాన్ని మనం మార్క్ చేసుకోవాలి. అక్కడ మనం హోల్ పెట్టండి. అదేలాగా లెఫ్ట్ సైడ్ కూడా పెట్టండి. లెఫ్ట్ సైడ్ గ్రిప్పర్ వేసినాక అక్కడ కంట్రోల్ స్విచ్ పెట్టి బైక్లో కూర్చొని పొజిషన్ చూసుకొని మార్క్ చేసి అక్కడ కూడా మనం హోల్ పెట్టండి. ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని 5mm బిట్తో రైట్ సైడ్ హోల్డ్ చేసుకోండి, అదేలాగా లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేసుకోండి. సైడ్ కంట్రోల్ స్విచ్ తీసుకొని హ్యాండిల్ బార్లో ఫిట్ చేసేయండి. ఫిట్ చేసేటప్పుడు ఆ మెటల్ తీసి ఆ హోల్డ్ మీరు పెట్టిన హోల్డ్లో ఫిట్ అవ్వాలి. ఫిట్ అయినాక అదేలాగా బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి, దాన్ని స్క్రూ డ్రైవర్లో ఫిట్ చేసేయండి. ఇప్పుడు క్లచ్ మీ పొజిషన్ చూసి 10 నెంబర్ స్పానర్తో ఫిట్ చేసేయండి. ఇప్పుడు రైట్ సైడ్ కంట్రోల్ స్విచ్ని ఫిట్ చేస్తాము. మీరు పెట్టిన హోల్లో ఆ కంట్రోల్ స్విచ్ని ఫిట్ చేసేయండి.
థ్రాటల్ గ్రిప్పర్ తీసుకున్నాక యాక్సిలరేటర్ కేబుల్ని తీసుకొని ఆ థ్రాటల్ గ్రిప్పర్ హోల్డ్లో పెట్టి లైట్గా ఒక రొటేషన్ చేసి ఇది సెంటర్లో జరిపి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసినాక కొంచెం యాక్సిలరేటర్ ఇచ్చి చూడండి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదండి. కంట్రోల్ స్విచ్ బ్యాక్ సైడ్ 2 స్క్రూ ఉంటుంది, దాన్ని స్క్రూ డ్రైవర్ టైట్ చేసేయండి. ఇప్పుడు రైట్ సైడ్ బార్ హ్యాండిల్ని అలెన్ కీతో టైట్ చేసుకోండి. అదేలాగా లెఫ్ట్ సైడ్ కూడా టైట్ చేసుకోండి బార్ హ్యాండిల్ని. ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసుకోండి. హ్యాండిల్ని ఫుల్ రైట్కి ఫుల్ లెఫ్ట్కి మూవ్ చేసి చూడండి. ఆర్పిఎం ఏమి ఇంక్రీజ్ కాలేదంటే కరెక్ట్గా ఉన్నట్లే. అట్లా ఏమైనా ఇంక్రీజ్ అయిందంటే బ్యాక్ సైడ్ యాక్సిలరేటర్ కేబుల్ని లైట్గా లూజ్ చేసినారంటే సరిపోద్ది. అంతేగా వీడియో అయిపోయింది. ఇంకా గీ క్యాన్ని ఫిక్స్ చేసేది ఇంతే ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు, దానికి నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. And thanks for watching Twist Tool Biker.